హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది సండే వ్లాగ్. సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది. సండే అంటేనే అందరికీ లేజీ డే కదా, నాకు కూడా అంతే అండి. మామూలుగా అయితే నార్మల్ డేస్ తొందరగా లేస్తాను, బట్ సండేస్ 7:30, 8కి అలా లేస్తాను. సో ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ చట్నీ చేశాను అండ్ ఎర్రకారం కూడా చేశాను. బాబుకి అండ్ మా హస్బెండ్కి ఫస్ట్ పెట్టేశాను. ఇడ్లీ బాబుకి తినిపించేసి, చూస్తున్నారు కదా నేను బాబుకి అయితే ఇడ్లీ తినిపిస్తూ ఉన్నాను. మా హస్బెండ్ కూడా తింటూ ఉన్నారు. అదేంటోనండి, సండే అంటేనే ఏం చేయాలి, ఏం కథ, రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. బట్ బయట ఏమో ఎక్కువ తినబుద్దే కాదు. ఇంట్లో తిన్నట్టు మనకి బయట ఉండదు కదా. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడైతే ఓకే, కానీ ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా నేను అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. వన్స్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మా హస్బెండ్కి టీ కావాల్సిందే అని టీ పెడుతూ ఉన్నాను. టీ పెట్టే టైంకి మా బుజ్జుడు కూడా లోపలికి వచ్చి నన్ను పలకరిస్తూ ఉన్నాడు. అయితే ఎంత క్యూట్గా ఉంటాయి కదండి చిన్నపిల్లలు అలా. ఈ మూమెంట్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి వచ్చి తొంగి చూసి నవ్వుతుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి చిన్నపిల్లలు అలా చేస్తారో తెలియదు కానీ నాకైతే వీటిని చూస్తుంటే అబ్బా! ఎంత క్యూట్‌గా నవ్వుతాడో. ఇంకా అల్లరి చేసినా కూడా ఆ కోపం అనేది ఉండదు. చాలా బాగా క్యూట్‌గా వచ్చి నవ్వుతూ ఆహ్, వస్తాడనమాట. ఇంక నేను కాసేపు అలా ఎత్తుకున్నాను. రా నాన్న ఎత్తుకుంటాను రా, ఇలా అలా హాయ్ చెప్పు అందరికీ, ఫ్లయింగ్ కిస్ నాన్న అని చెప్తుంటే చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం చెప్పినవి చేస్తూ ఉంటాడు. ఇంకా అమ్మ అని కూడా అంటున్నాడు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్‌లోడ్ చేశాను మా వాడు అమ్మ అనేది. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే పిల్లలు ఏదైనా కొత్త పని చేస్తే పేరెంట్స్‌కి చాలా హ్యాపీ కదా! నాకు తెలియని హ్యాపీనెస్ అనమాట. అప్పుడు అనుకునేదాన్ని ఎవరైనా చెప్పారో అని. బట్ ఇప్పుడు నా వరకొస్తే తెలుస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సరే అని మా హస్బెండ్‌కి టీ ఇస్తున్నాను. ఇవాళైతే మా హస్బెండ్‌కి వర్క్ ఉంది. ప్రొడక్షన్ ఉందనమాట. ఇంక అందుకని తను వర్క్ చేసుకుంటున్నాడు. బట్ ఒకటే డిసప్పాయింట్, ఇలా సండే టైమ్స్ ఎక్కువ వర్క్ ఉంటుంది ఈ మధ్య. కానీ ఏమైతుందంటే అప్పుడు బాబుని నేను చూసుకోవాల్సొస్తుంది. నాకన్నా రెస్ట్ ఉండట్లేదు. ఇంకా లంచ్‌కి అయితే నేను ఈరోజు సండే రసం చేశాను. రసం, టమోటా పప్పు అండ్ ఆలు కర్రీ చేశాను. బాబుకి రసం అయితే ఇప్పుడు పెడుతున్నానండి. వీక్లీ 2 టైమ్స్ అలా చేస్తున్నాను. ఏమంటే పిల్లలకి రసం పెడితే మంచిదన్నారు. కానీ అసలు యాక్చువల్లీ మేమైతే రసం చాలా అంటే చాలా తక్కువ. ఇది అనమాట మా లంచ్ మెను. ఇంకా రైస్ ఇందులో కొంచెం తక్కువుందని, ఇంగా పప్పు ఉంది గదా! చపాతీ చేద్దాం బావుంటది. నార్త్ ఇండియన్ స్టైల్ లాగా ఉంటది మెను అని, ఆ రోజైతే ఇంగ అప్పటికప్పుడైతే ఇద్దరం ఒక్కొక్క చపాతీ చేసుకున్నాము. ఇలా సండే అయితే కొంచెం ఫుల్ మీల్ చేస్తాను. ఇంట్లో ఉంటాం గాబట్టి నిదానంగా తినొచ్చు గదా! మిగతా డేస్‌లో అయితే ఆఫీస్‌కెళ్తారు, సరిగ్గా తినరు. బట్ సండే ఆల్మోస్ట్ ఎక్కువ పప్పు అన్నీ, కర్రీస్ అన్నీ ఆల్మోస్ట్ చేసేస్తాను. ఇంకా ఎప్పుడైనా రెస్ట్ కావాలి అన్నప్పుడు ఏదైనా రైస్ ఐటెమ్‌కెళ్తాను. ఇంకా వీళ్ళిద్దరు తిన్నారు గదా! మా ఆయన తిన్న తర్వాత బాబుని బయటికి తీసుకొనెళ్తారు. ఇంక నేను కొంచెం కూర్చొని నిదానంగా తినొచ్చు. ఈ విషయంలో ఆయన మటుకు బాగా పట్టుకుంటారు బాబుని నేను తినేటప్పుడు. ఇంకా తిన్నప్పుడు ఇక్కడ అమ్మ, అమ్మ అంటున్నాడు. సో, అది రికార్డ్ చేశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే నేను చెప్పినప్పుడు అను నాన్న అంటే అనడు. వాడికి నచ్చినప్పుడే అంటాడండి అమ్మ, అమ్మ, అమ్మ అని. అది అమ్మ, కొన్ని కొన్ని పలుకుతున్నాడు. ఎక్కువ అత్త, తాత అనేవి వాడికెప్పుడు నచ్చితే అప్పుడు పలుకుతున్నాడు. బట్ కంటిన్యూగా అదే పలకట్లేదు, చెప్పట్లేదనమాట. ఇంక నాకైతే ఆ మూమెంట్స్ అన్నీ నేను ఇలా క్యాప్చర్ చేసి పెడుతున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఇంగ ఫస్ట్ అనేసరికి ఎవరికైనా హ్యాపీ గదా! ఇప్పుడు ఫస్ట్ ఇంగ బోర్‌లో పడినప్పుడు గానీ, నచ్చేటప్పుడు గానీ ఆ హ్యాపీనెస్ వేరు. తర్వాత మనకైతే ఇంగ వాళ్ళు మాట్లాడడం గానీ, నచ్చడం వచ్చినాక మనకింక సినిమా కనిపిస్తది. అది తెలిసిందే. బట్ ఆ ఫీలింగ్ అనేది చాలా అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత ఇంకా ఇద్దరు బయటికెళ్లారు గదా! ఇంక రిటర్న్ వచ్చారు. ఇంక ఆడుకుంటూ ఉన్నారు ఆఫ్టర్‌నూన్. నేను గూడా బాబుతో బూచాట అది ఆడుతున్నాను చూడండి. మా వాడికి బూచాట అంటే ఎక్కడలేని నవ్వొచ్చేస్తది మొహాన. చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడో. అని బూచాట అలా ఆడుకుంటున్నాం. అలా మాట్లాడుతూ ఉంటే ఇంక మాకు ఈరోజు సండే కదా! యాజ్ యూజువల్ గ్రాసరీస్ అవి తెచ్చుకోవాలి. ఐ మీన్ లైక్ వెజిటబుల్స్. ఇంకని ఇంగ చాలా రోజులైంది కదా! బయటికి తీసుకొని పోక బాబుని గూడా అని మాల్‌కెళ్దాము. అక్కడ ఇంగ వెజిటబుల్స్ తెచ్చుకుందామని
అని మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. నేను మా హస్బెండ్. ఇంకా అలా కూర్చొని వీడికైతే చేతికి ఏదైనా ఇస్తే దాన్ని ఎంతగా పరీక్షిస్తాడంటే, ఓరి నాయనో! ఇప్పుడు నాకైతే ఒక ట్రిక్ అండి. ఏదైనా మేము నిద్రపోవాలనుకున్నామనుకో, వాడికి నచ్చింది చేతికిస్తే దాంతో ఆడుకుంటూ ఉంటాడనమాట. అసలు ఏం చేస్తాడో, ఏం కథనో అది తెలియనే తెలీదు. అది నా సెల్ఫీ స్టిక్ ఇచ్చాను గదా! వాడు చూడండి దాన్ని ఏం చేస్తున్నాడో అట్లా తిప్పను, ఇట్లా తిప్పను చేస్తూ ఉన్నాడు. ఇంకా మేమైతే మాల్‌కొచ్చాము. అసలు మాకు తెలీదండి ఆఫర్ ఉందని. లేదంటే వచ్చేవాళ్ళమే గాదు. ఆ జనాలను చూసి నేనైతే షాక్. మేమైతే వెజిటబుల్స్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. వద్దు బాబుతో కష్టము ఈ జనాలకని మేమైతే వెంటనే రిటర్న్ అయ్యాం. ఆఫర్ ఉన్నది అసలు తెలిసుంటే మేము మాల్‌కెళ్ళేవాళ్ళమే గాదు. ఎన్ని జనాలైతే 50% ఆఫ్ అంటండి. ఏ దాని మీదైనా 50% ఆఫ్ ఇచ్చారు లులు మాల్‌లో. అబ్బా! ఐ థింక్ అయిపోయింది. లాస్ట్ 3 డేస్ అనమాట. 10, 11, 12 అనుకుంటా. జనాలైతే చాలా అంటే చాలా అక్కడైతే లైన్ వెయిట్ చేయాలండి లోపలికెళ్ళాలంటే. వాళ్ళు బయటికొచ్చాక మనల్ని లోపలికి పంపిస్తున్నారు. అంత జనాలున్నారు. ఇంకా వద్దులని అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము మాల్‌లో. చాలా వేస్ట్ అనిపించింది ఆ రోజు వెళ్లి. ఊరికే వెళ్ళాము, వచ్చాము. ఇంకా మా వాడు ఇంకొక చోట ఉండడు గదా! తెలిసిందే గదా! బాబుతో వెళ్ళడం ఆ జనాలకైతే మేము నాకు నార్మల్‌గానే జనాలున్నప్పుడైతే షాపింగ్ అస్సలు చేయలేనండి. అదేందో కన్‌ఫ్యూజ్ అయిపోతాను. ఏం తీసుకోలేను. ఎలా అయిపోతదంటే గందరగోళం చేసేస్తారు గదా! అది ఇంట్రెస్ట్ గూడా ఉండదు నాకైతే షాపింగు. అని ఇంక వద్దులని ఇంక రిటర్న్ వచ్చేసాము. ఇంకా రిటర్న్‌లో ఆల్మోస్ట్ 9:30 అయింది. ఇంగ అక్కడే బయట బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని డిన్నర్ చేసేసుకొని వచ్చేసాము. ఇంకా అలా మేమైతే ఆనియన్ దోస తీసుకున్నాం. బాబుకి గూడా దోస పెట్టేసి అలా మా డేని సండేని బాగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్. లవ్ యూ.